హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు శివాలయానికి వచ్చాము. శ్రీ కోటిలింగేశ్వర స్వామిని దర్శించుకుంటున్నాము. ఒకసారి చూడండి, చూపిస్తున్నాను మీకు. స్వామివారికి అభిషేకం జరుగుతుంది. ఫ్రెండ్స్, అభిషేకం జరుగుతుంది. చాలా దగ్గరగా చూపిస్తున్నాను, చూడండి. చూసారు ఫ్రెండ్స్, దగ్గరగా దర్శనం జరిగింది మాకు. ఆపోజిట్లో వీరభద్ర స్వామి ఉన్నారు. రేపు శివరాత్రి. ఈరోజు వచ్చాము మేము. అంటే ఈరోజు జరిగినంత దర్శనం మాకు రేపు రోజున జరగదు. చాలా దూరం నుంచి చూడాలి. ఈరోజు అయితే దగ్గరికి వెళ్ళి చూసాము. చాలా దగ్గర నుంచి చూసాము స్వామిని. మీరు కూడా ఇంటి దగ్గర ఖాళీగా ఉంటే ఎవరైనా సరే దేవుని దర్శనానికి రండి, దర్శించుకోండి. 300 సంవత్సరాల తర్వాత రేపు వస్తుందంట ఈ శివరాత్రి. మంచి రోజు. తప్పనిసరిగా మీరు కోటిలింగాలు దర్శించండి రేపటి రోజున. ధ్వజస్తంభాలు చూడండి ఫ్రెండ్స్. ఇది ప్రస్తుతానికి వీరభద్ర స్వామిని దర్శించుకుంటున్నాము. చూడండి ఫ్రెండ్స్, వీరాంజనేయుని ఒకసారి దర్శించుకోండి. తనివి తీరా నొక్కావా? నొక్కాలా? నొక్కుందా? చూడండి ఫ్రెండ్స్, మేము ఇప్పుడు పచ్చంగిర స్వామి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చాము. స్వామీజీని దర్శనం చేస్తున్నావా? సరే. చదివించుకో. హారతి ఇవ్వరమ్మా.
ఆర్తవరా? అవునా? ప్రత్యంగిర స్వామి అమ్మవారు. కుంకుమ ఎలాగ వస్తుంది? ఇటు 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 చూసారు ఫ్రెండ్స్ ప్రత్యంగిర స్వామి అమ్మవారిని. ఇప్పుడు బయటకు వస్తున్నాము. విశేషం ఏంటంటే ఇంతకుముందు మేము ఒకసారి వచ్చినప్పుడు ప్రత్యంగిర స్వామి అమ్మవారిని మేము దర్శించుకోలేకపోయాము. ఖాళీ లేదు, బాగా ఫుల్ రష్గా ఉంది. ఈరోజునే మేము దర్శించుకోగలిగాము అమ్మవారిని. చాలా లగ్గా భావిస్తున్నాం అనమాట ఈరోజు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చాము, మహాశివుని చూపిస్తున్నాము. చూడండి, మహాశివుని దర్శనం చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, శ్రీ రసలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుందాం. కృతయగమ లింగార్చన మోక్షలింగం. చూడండి ఫ్రెండ్స్, శ్రీ రసలింగేశ్వర స్వామి వారంట. ఇక్కడ తలుపులు అయితే తీయలేదు. చూడు, శ్రీ పంచలోకేశ్వర స్వామి వారి. ఎల్లుండి ఎల్లుండి తీర్థం తీసుకోకుండా మేము ఇప్పుడు ఏ స్వామి మనం చూసింది పంచలోహ పంచలేశ్వర స్వామిని చూసి వచ్చాము, దర్శించుకున్నాము. చాలా అద్భుతంగా జరిగింది మాకు దర్శనం. పంచలేశ్వర స్వామి దర్శనం ఈ విడి రోజులైతే మామూలుగా రేపటి రోజునైతే ఆ దర్శనం దొరకాలంటే చాలా కష్టం ఉండేది. ఆ పంచలేశ్వరుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనం బట్టలు తీసేసి షర్టు బన్నీని తీసేసి ఆయన దగ్గరికి వెళ్ళి దర్శించుకోవాలన్నమాట. ఆయన తాకే అదృష్టం కూడా కలిగిద్ది మనకి. అది ఫ్రెండ్స్, మీరు కూడా ఎవరైనా ప్రశాంతంగా రావాలనుకుంటే వచ్చి స్వామిని దర్శించుకోండి. ఫ్రెండ్స్, నవగ్రహం చూడండి. అమ్మవారి విగ్రహం చూడండి. ఇక్కడ మండపంలో కళ్యాణం జరుగుతుంది. మేము పక్క వచ్చేసాము, వెళ్ళలేదులే. నవగ్రహాలు ఫ్రెండ్స్, ఇంతకుముందు ఒకసారి వీడియోలో కూడా చూపించాం మీకు. ఇప్పుడు చుట్టూ తిరుగుతున్నాము. కనపడలేదు దేవుడి దగ్గర కదా. చూడండి ఫ్రెండ్స్, శివపార్వతులను చూడండి ఒకసారి.
నాగబంధాలు అంటారా? నాగబంధమా? నాగబంధాలు చూడండి, వెనక కూడా ఉండదు. నాగబంధాలు చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నాగబంధాలు చూశారు కదా. పాలతో అభిషేకం చేస్తుంది. చూసారు ఫ్రెండ్స్. ఇంకా చూపించాల్సింది చాలా ఉంది ఫ్రెండ్స్. చూస్తున్నాం, వెళ్తున్నాము, మొత్తం తిరుగుతున్నాం అనమాట ఆలయం అంతా. గుళ్ళోకి వెళ్దాం సార్. అయ్యా ఓం భూర్భువస్సువః శుక్రవరేణ్యం బ్రహ్మో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యస్వామినవహిందయాయ మృతమస్తమృతమస్తమది శ్రీహర్గవిమహాకార్యే మహోదాతం కదలీవాదేవయాయ బ్రహ్మణే స్వాహా దేవేంద్రదేవ మధ్యమధ్య పాణి సమర్పయామి అమృతాకసి ప్రసాదం సమర్పయామి అష్టోపచారయామి ఆంధ్రప్రచారయామి ఒకే సుఖ ఆత్మని సమర్పయామి. బంగారు శివలింగం అంట స్వామి, చూస్తున్నాం. దర్శించుకోండి కోటిలింగాలని, ఒకసారి కోటిలింగాన్ని దర్శించుకోండి. ఇంతకుముందు పెట్టిన వీడియోలో మీకు ఈ కోటిలింగా చూపించలేదు ఫ్రెండ్స్. ఈసారి అయితే కుదిరింది మనకి. శ్రీ దుర్గా గణపతి స్వామి వారు. చూడండి ఫ్రెండ్స్, మీ కోటిలింగాల్లో భాగంగా చూపిస్తున్నాను. ఈ కోటిలింగాలు ఆలయం ప్రసిద్ధి అనమాట ఇక్కడ. చూసారు ఫ్రెండ్స్, కోటిలింగాలను చూపిస్తున్నాను మీకు. హరిద్రా గణపతి స్వామి వారంట. చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళు తప్పక దర్శించుకోవాల్సిన ప్రదేశం ఎక్కడంటే తాళ్ళాయపాలెం, అమరావతి, విజయవాడ టు అమరావతికి బైపాస్ ఉంటుంది. బైపాస్లో మీకు డైరెక్ట్ వస్తుంటే కరకట్టన వస్తుంది, కరకట్ట తగిలిద్ది, కరకట్టనైనా రావచ్చు, లేదంటే బైపాస్ నుంచి షార్ట్కట్లో రావచ్చు. ఎవరైనా అడ్రస్ తెలియకపోయినా ఎవరైనా చెప్తారండి. శ్రీ శైవ క్షేత్రం అని చెప్పి అడిగితే ఎవరైనా చెప్తారు. శ్రీ శైవ క్షేత్రము తాళాయపాలెం అని అడగాలండి. అడ్రస్ మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మా వీడియో కానీ నచ్చితే ప్రతి ఒక్కళ్ళు
సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరు ఉంటే లైక్ కొట్టండి, కామెంట్స్ పెట్టండి. ఎలా ఉందో మేము చేసిన వీడియో మీకు నచ్చిందో నచ్చలేదో ఒకసారి మాకు కామెంట్ పెట్టండి. ఎలా పెట్టినా మేము తీసుకుంటాము మీ కామెంట్ని. ఏకాక్షర గణపతి స్వామి. ఇదిగో ఇక్కడ చంద్రమౌళేశ్వర స్వామి దగ్గర చూడండి ఫ్రెండ్స్, చంద్రమౌళేశ్వర స్వామి ఒకసారి దర్శించుకోండి, మీ జన్మ ధన్యం అవుతుంది. పైకి చివరితా కాదు. శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారు దర్శించుకోండి ఫ్రెండ్స్. త్రిపురాంతక దేవి స్వామి వారి పూజారి ఉన్నాడు చూడండి. దగ్గర పెట్టి స్వామి శ్రీ విఘ్నమాత వాసవి కనక పరమేశ్వర అమ్మవారు దర్శించుకోండి ఫ్రెండ్స్. శ్రీ అర్ధనారేశ్వర స్వామి చూడండి ఫ్రెండ్స్. కోటిలింగాల్లో భాగంగా మళ్ళీ ఇటు వచ్చాము. మీకు ఇందాక ఒకవైపు చూపించాము, ఇప్పుడు రెండో వైపు వచ్చాము చూడండి ఫ్రెండ్స్. శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారు ఒకరోజు అక్కడికి వెళ్దాం. మనం అక్కడికి వెళ్ళలేదు. ఫ్రెండ్స్, కోటిలింగాలను చూపించడం నేను మహాభాగ్యంగా అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు తప్పకుండా దర్శించండి. ఫ్రెండ్స్, ఇక్కడ బంగారు శివలింగం చూస్తానికి వెళ్తున్నాము ఇప్పుడైతే. ఫ్రెండ్స్ చూడండి, బంగారు శివలింగం ఒకసారి దర్శించుకోండి స్వామిని. బంగారు శివలింగం చూసారా? అంటే మేము వచ్చిన టయానికి ఇప్పుడు తలుపులే తీసి ఉన్నారు. మీకు అద్దంలో నుంచి చూపిస్తున్నాను. ఒకసారి చూసి దర్శించుకోండి బంగారు శివలింగాన్ని.
ఫ్రెండ్స్, విశేషం ఏంటంటే మేము 2-3 సార్లు వచ్చాం కానీ ఆలయానికి మాకు వీడియో తీసుకుంటానికి అనుమతించలేదు. అయితే ఫుల్ రష్గా ఫుల్ జనం ఉన్నప్పుడు వచ్చాము మేము పండగల టైంలో. అయితే రేపు శివరాత్రి కాబట్టి ఫస్ట్ రోజు ఈరోజు వచ్చాము, ముందు రోజు మేము. అందువల్ల మాకు అన్ని దేవుళ్ళని చూపించడానికి కుదిరింది, మేము చూడటానికి కుదిరింది మాకు. మీకు కూడా చూపించడానికి మాకు అనుకూలంగా ఉంది ఈరోజు. కాబట్టి నేను ఎంతో సంతోషపడుతున్నాను అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మేమైతే ఇంకా బయటికి వెళ్తాకి రెడీగా ఉన్నాము. ఈ వీడియో ఇంతటితో ఆపినా, నెక్స్ట్ వీడియోకి వెళ్తాం మళ్ళీ. తప్పనిసరిగా మాకు సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ పెట్టండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి ప్లీజ్.